హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే 10th క్లాస్ ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్కి సంబంధించి మనం జాగ్రఫీ, హిస్టరీ, ఎకనామిక్స్, పాలిటిక్స్ ఈ విభాగాల్లో ముఖ్యమైన ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్స్ 2 మార్కులు, అలాగే 4 మార్కులు, 8 మార్కుల ప్రశ్నలన్నీ కూడా మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు హిస్టరీలో మనం ముఖ్యమైనటువంటి ప్రశ్నలు డిస్కస్ చేయబోతూ ఉన్నాం. వెన్ డిడ్ ద వియన్నా పీస్ సెటిల్మెంట్ టుక్ ప్లేస్? వెన్ డిడ్ ద వియన్నా, ఇక్కడ గమనించండి, when did the వియన్నా పీస్ సెటిల్మెంట్ టుక్ ప్లేస్? అంటే వియన్నా కాంగ్రెస్ జరిగింది. వియన్నా పీస్ సెటిల్మెంట్ ఎప్పుడు జరిగింది అంటే 1815లో జరిగింది వియన్నా పీస్ సెటిల్మెంట్ అనేది. నెక్స్ట్, వెన్ డిడ్ నెపోలియనిక్ వార్స్ బిగిన్? నెపోలియనిక్ వార్స్ ఎప్పుడు బిగిన్ అయ్యాయంటే ఇన్ 1797, 1797. నెక్స్ట్, నెపోలియనిక్ వార్స్ బిగిన్ విత్ విచ్ ఇన్సిడెంట్? నెపోలియనిక్ వార్స్ అనేవి ఏ ఇన్సిడెంట్తో మొదలయ్యాయి అంటే విత్ ఇన్వాడింగ్ ఇటలీ ఆక్రమణతో మొదలైంది. నెక్స్ట్, ఇన్ విచ్ ఇయర్ డిమాండ్ ఫర్ నేషన్ స్టేట్స్ రైజ్డ్? నేషన్ స్టేట్స్ కోసం డిమాండ్ ఎప్పుడు మొదలైంది అంటే 1848. నెక్స్ట్, వెన్ డిడ్ యూనిఫికేషన్ ఆఫ్ ఇటలీ టుక్ ప్లేస్? ఇటలీ ఏకీకరణ ఎప్పుడు జరిగింది? 1870. నెక్స్ట్, వెన్ డిడ్ యూనిఫికేషన్ ఆఫ్ జర్మనీ టుక్ ప్లేస్? జర్మనీ ఏకీకరణ ఎప్పుడు జరిగింది అంటే 1871. 1870లోనేమో ఇటలీ ఏకీకరణ, 71లోనేమో మరి జర్మనీ ఏకీకరణ జరిగాయి. గుర్తుపెట్టుకోవచ్చు మీరు. ఓకే, జర్మనీ ఏకీకరణ, ఇటలీ ఏకీకరణ. ఇదేమో 1870లోనేమో ఇటలీ ఏకీకరణ 1870. అలాగే జర్మనీ ఏకీకరణ వచ్చి 1871. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇక్కడ ఒక పిక్చర్ ఇచ్చాడు, చూసారా? ఇదిగోండి, ఇక్కడ ఒక పిక్చర్ ఇచ్చాడు. ఈ పిక్చర్ గమనించండి. ఈ పిక్చర్ ఇప్పుడు చూడండి, ఇలా కూడా మనకు ప్రశ్నలు అడుగుతున్నాడు కదా, పిక్చర్ ఇచ్చి క్వశ్చన్స్ అడగడం చూస్తున్నాం కదా. ఈ పిక్చర్ గమనించండి, చూస్తున్నారా ఆ పిక్చరు? ఓకే, అదిగోండి, ఈ పిక్చర్ చూడండి. ఈ పిక్చర్ చూసిన తర్వాత ప్రశ్నలు అడగవచ్చు మనం. ఈ పిక్చర్ గమనించండి ఒకసారి. 15C పోస్టెస్ 15C అన్నాడు. మొత్తం పిక్చర్ గమనించండి, మీకు ఏం గుర్తొస్తుంది? ఒకసారి ఈ క్వశ్చన్స్ చూడండి. ఈ క్వశ్చన్స్ గమనిస్తే ఐడెంటిఫై ద ఫిగర్ షోన్ ఇన్ ద పిక్చర్ అన్నాడు. ఐడెంటిఫై ద ఫిగర్ షోన్ ఇన్ ద పిక్చర్, అలా స్టాంప్ అన్నాడు. ఎవరైనా మ్యారీ అని పిక్చర్ అది. నెక్స్ట్, విచ్ కంట్రీ షీ ఈజ్ రిప్రజెంటింగ్? రిపబ్లిక్ ఆఫ్ ఫ్రాన్స్. ఆమె ఏ కంట్రీని రిప్రజెంట్ చేస్తుందంటే రిపబ్లిక్ ఆఫ్ ఫ్రాన్స్. మేరీ అని ఆమె పేరు. నెక్స్ట్, ఇక్కడ గమనించండి. ఏంటి, ఇక్కడ ఒక టేబుల్ ఉంది మనకి. ఈ టేబుల్ గమనించండి ఒకసారి. ఫిల్ ద టేబుల్ విత్ అప్రాప్రియేట్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఇచ్చాడు. ఓకే, ఇక్కడ గమనించండి ఒకసారి. ఏంటిది? ఎస్, ఇయరు, ఇన్సిడెంట్ 2 ఇచ్చాడు. ఇయర్ ఇచ్చాడు, ఇన్సిడెంట్ ఇచ్చాడు. మనం చూద్దాం. ఇయర్, ఇన్సిడెంట్ ఏంటి? 1919. ఒకసారి గమనించండి ఇక్కడ. 1919 రౌలత్ యాక్ట్. 1921 నాన్ కోఆపరేషన్ ఖిలాఫత్ మూమెంట్. ఖిలాఫత్ మూమెంట్ కానీ నాన్ కోఆపరేషన్ మూమెంట్ కానీ ఎప్పుడు? 1921. 1919 రౌలత్ యాక్ట్ వచ్చింది అప్పుడు. 1922 చౌరీ చౌరా సంఘటన ఇన్సిడెంట్. చౌరీ చౌరా ఇన్సిడెంట్ అనేది ఎప్పుడు జరిగింది? 1922లో జరిగింది. 1921లో నాన్ కోఆపరేషన్ మూమెంట్, అలాగే ఖిలాఫత్ మూమెంట్ 2 వచ్చాయి. 1919లో రౌలత్ యాక్ట్ వచ్చింది. అలాగే 1928లో సైమన్ కమిషన్ వచ్చింది ఇండియాకి. 1928లో సైమన్ కమిషన్. 1930లో సివిల్ డిజోబీడియంట్ మూమెంట్ మొదలైంది. సివిల్ డిజోబీడియంట్ మూమెంట్ అనేది మొదలైంది. 1931లో సెకండ్ రౌండ్ టేబుల్ సమావేశం కాన్ఫరెన్స్ జరిగింది. సెకండ్ రౌండ్ టేబుల్ సమావేశంలోనే అంబేద్కర్ గారు గాంధీజీకి మధ్య ఇద్దరికి కొద్దిగా చిన్న క్లాష్ రావడం జరిగింది. గాంధీజీ గారు మరి బడుగుల తరపున, అంటే దళితుల తరపున రిప్రజెంటేటివ్గా వెళ్ళాడు. వాళ్ళకి ప్రత్యేకమైన నియోజకవర్గాలు కావాలి, వాళ్ళకి ఓటు హక్కు కావాలి అని ఆయన అడిగితే ఆయన దీన్ని తిరస్కరించడం జరిగింది గాంధీజీ గారు అక్కడ. నెక్స్ట్ 1906 ముస్లిం లీగ్.
ఇక్కడ ఏర్పాటు అన్నమాట, ముస్లిం లీగ్ ఏర్పాటు. ఇక్కడ చూడండి 1906లో ముస్లిం లీగ్ ఎప్పుడు అనగానే మీరు టక్కన చెప్పగలగాల. ఓకే, ముస్లిం లీగ్ 1906 ముస్లిం లీగ్. 1931 సెకండ్ రౌండ్ టేబుల్, 1930 సివిల్ డిసోబీడియంట్, 1928 సైమన్ కమిషన్, 1922 చౌరీ చౌరా ఇన్సిడెంట్. ఇవన్నీ జరిగాయి. ముఖ్యమైన ఇన్సిడెంట్లు ఇచ్చాడు హిస్టరీలో. ఇకపోతే ఇక్కడ గమనించండి, ఎక్కడేమి ఇచ్చాడు, సమ్ ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చాడు. 1918 అండ్ 19 డిసెంబర్ 1929 లాహోర్ కాంగ్రెస్ అడాప్ట్స్ ద డిమాండ్ ఫర్ పూర్ణ స్వరాజ్ డిమాండ్ ఎప్పుడు తీసుకుందంటే 1929లో డిసెంబర్లో. అలాగే 1930లో ఏం జరిగింది, అంబేద్కర్ ఎస్టాబ్లిషెస్ డిప్రెస్డ్ క్లాసెస్ అసోసియేషన్. ఎప్పుడు స్థాపించాడు, 1930లో డిప్రెస్డ్ క్లాస్ అసోసియేషన్ని ఆయన స్థాపించడం జరిగింది అన్నమాట. అవి మొదటి నుంచి చూద్దాం మనం. ఇక్కడ గమనించండి, సమ్ ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చాడు. ఇక్కడ 1919లో డిస్ట్రెస్డ్ యూపీ ప్రెసిడెంట్స్ ఆర్గనైజ్డ్ బాబా రామచంద్ర. నెక్స్ట్ ఏప్రిల్ 1919 గాంధీయన్ హర్తాల్ అగెయిన్స్ట్ రౌలత్ యాక్ట్, జలియన్వాలాబాగ్ మెసాకరీ. ఎప్పుడు జరిగింది జలియన్వాలాబాగ్ దురంతం కానీ, లేకపోతే గాంధీయన్ హర్తాల్ అగెయిన్స్ట్ రౌలత్ చట్టకు వ్యతిరేకంగా పోరాటాలు కానీ ఎప్పుడు జరిగాయి అంటే ఇవి 1919లో జరిగాయి. అప్పుడే జలియన్వాలాబాగ్ దురాఘాతం కూడా జరిగింది. అలాగే జనవరి 1921 నాన్ కోఆపరేషన్ అండ్ ఖిలాఫత్ మూమెంట్ మొదలయ్యాయి. నాన్ కోఆపరేషన్ మూమెంట్, ఖిలాఫత్ మూమెంట్ 1921లో స్టార్ట్ అయ్యాయి. నెక్స్ట్ ఫిబ్రవరి 1922 ఏ మొదలయ్యాయి అంటే చౌరీ చౌరా సంఘటన. అలాగే గాంధీజీ విత్డ్రాస్ నాన్ కోఆపరేషన్ మూమెంట్ని గాంధీజీ గారు నిర్దాంతరంగా ఆపేశారు. అప్పుడు చౌరీ చౌరా సంఘటన జరిగింది 1922లో, దానివల్ల ఆపేశాడు ఆయన. మే 1924లో ఏం జరిగింది, అల్లూరి సీతారామరాజు అరెస్టెడ్ ఎండింగ్ ఏ 2 year ఆర్మ్డ్ ట్రైబల్ స్ట్రగుల్. 24లో అల్లూరి సీతారామరాజు గారిని అరెస్ట్ చేయడం జరిగిందనమాట. ఇకపోతే డిసెంబర్ 1929లో ఏం జరిగింది, లాహోర్ కాంగ్రెస్ మీటింగ్లో కాంగ్రెస్ అడాప్టెడ్ ద డిమాండ్ ఫర్ పూర్ణ స్వరాజ్ డిమాండ్ని లాహోర్ కాంగ్రెస్లో తీసుకోవడం జరిగింది 1929లో. నెక్స్ట్ 1930లో ఏం జరిగింది, అంబేద్కర్ ఎస్టాబ్లిష్డ్ డిప్రెస్డ్ క్లాసెస్ అసోసియేషన్ DCA, దీన్ని ఆయన ఎస్టాబ్లిష్ చేశారు. ఇక మార్చి 1930లో ఏం జరిగింది, గాంధీజీ బిగిన్స్ సివిల్ డిజోబీడియన్స్ మూమెంట్ బై బ్రేకింగ్ సాల్ట్ లా ఎట్ దండి సత్యాగ్రహం మొదలైందనమాట. సివిల్ డిజోబీడియన్స్ మూమెంట్ అంటాం కదా, అది 1930లో మొదలైంది. ఇక 31లో గాంధీజీ ఎండ్స్ సివిల్ డిజోబీడియన్స్ మూమెంట్. డిసెంబర్ 1931 సెకండ్ రౌండ్ టేబుల్ సమావేశం. 1932 సివిల్ డిజోబీడియన్స్ రీలాంచ్డ్. ఎప్పుడు మొదలైంది, 1932లో మళ్ళీ సివిల్ డిజోబీడియన్స్ మూమెంట్ మళ్ళీ మొదలైంది రెండోసారి 1932లో. ఇది ముఖ్యమైన సంఘటనలు ఇచ్చాడు ఇక్కడ. నెక్స్ట్ కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఇక్కడ గమనించండి కొన్ని ప్రశ్నలు. వెన్ డిడ్ జలియన్వాలాబాగ్ మెసాకర్ టుక్ ప్లేస్, ఎప్పుడు జరిగింది జలియన్వాలాబాగ్ దురంతం, 1919లో జరిగింది. నెక్స్ట్ విచ్ ఇన్సిడెంట్ లీడ్ గాంధీజీ టు స్టాప్ నాన్ కోఆపరేషన్ మూమెంట్, ఏ సంఘటన నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఆగిపోవడానికి కారణమైందంటే చౌరీ చౌరా సంఘటన 1922. నెక్స్ట్ హూ పార్టిసిపేటెడ్ ఇన్ సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఫ్రమ్ ఇండియా నుంచి సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి అటెండ్ అయింది ఎవరు, గాంధీజీ. నెక్స్ట్ ఇన్ విచ్ ఇయర్ గాంధీజీ బ్రేక్డ్ సాల్ట్ లాను ఏ సంవత్సరంలో గాంధీజీ బ్రేక్ చేశాడు, 1930. ఓకే, నెక్స్ట్ మనం మరొకటి ఇక్కడ చూడండి, ఈ పిక్చర్ చూడండి మీరు. ఫస్ట్ ఈ పిక్చర్ గమనించండి ఒకసారి. ఈ పిక్చర్ మీకు బాగా తెలిసిన పిక్చరే హిస్టరీలో. గమనించండి ఒక పిక్చర్ చూశారు కదా. ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దాం. ఓకే, ఆ క్వశ్చన్స్ ఏంటి, ఫస్ట్ ప్రశ్న హూ ఈజ్ ద ఫిగర్ యూ హ్యావ్ ఐడెంటిఫైడ్ ఇన్ ద అబోవ్ పిక్చర్. ఆ పిక్చర్లో ఉన్న ఫిగర్ ఎవరో అని అడుగుతున్నాడు. అండ్ భరతమాత. హూస్ పెయింటింగ్ ఈజ్ దిస్, ఆ పిక్చర్ ఎవరు గీశారు అని అడుగుతున్నాడు. అనుకోండి అభనేంద్రనాథ్ ఠాగూర్ గీసింది. ఇన్ విచ్ ఇయర్ ఇట్ వాజ్ మేడ్, అది ఏ సంవత్సరం గీశారు అంటే 1905 1905 అభనేంద్రనాథ్ ఠాగూర్. నెక్స్ట్ వాట్ ఈస్ ద మాలా ఎంపసైజెస్, ద మాలా ఇన్ వన్ హ్యాండ్ ఎంపసైజెస్ హర్ ఎస్థెటిక్ క్వాలిటీ. నెక్స్ట్
ఇక్కడ చూడండి మంచి బిల్డింగ్ ఉంది ఇక్కడ. ఐడెంటిఫై ద పిక్చర్ షోన్ అబోవ్. ఈ పిక్చర్ ఏంటి అసలు ఇది? ఈ పిక్చర్ చూడండి బ్రహ్మాండంగా ఉంది పిక్చర్. నెక్స్ట్ ఇది ఏంటి అంటే ఐడెంటిఫై ద పిక్చర్ షోన్ ఇన్ ద అబోవ్ పిక్చర్ అబోవ్. ఈ పిక్చర్ ఒకసారి మీరు చూడండి, గ్రాండ్గా ఉంది బాగా. ఈ పిక్చర్ చూడండి, చూసారుగా. ఇప్పుడు ప్రశ్న చూడండి, ఐడెంటిఫై ద పిక్చర్ షోన్ అబోవ్ అన్నాడు కదా, చక్కగా ఉంది. ఇక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆఫీస్, లండన్లో ఉన్న ఈస్ట్ ఇండియా కంపెనీ ఆఫీస్ అంటే ఇది. చూడండి ఎంత గ్రాండ్గా ఉందో అది. ఒకసారి చూద్దాం మళ్ళీ. చూడండి అప్పట్లోనే పెద్ద ఆఫీస్, ఈస్ట్ ఇండియా కంపెనీ ఆఫీస్ అంటే ఇది, లండన్. నెక్స్ట్ ఇక్కడ చూడండి చక్కగా మీకు పిక్చర్ ఇచ్చాడు, మ్యాప్ పాయింటింగ్ ఇచ్చాడు, గమనించండి. మలాకా, క్యాంటన్, ద గ్రేట్ వెస్ట్, హుగ్లీ, హ్యాండ్, బ్యాంకాక్. ఓకే, ఇట్లా చాలా ఇచ్చాడు. కిందకి వెళ్ళిపోదాం. వాట్ ఆర్ షోన్ ఇన్ ద అబోవ్ మ్యాప్లో ఏం చూపించాడు అని అడుగుతున్నాడు. ద ట్రేడ్ రూట్స్ దట్ లింక్డ్ ఇండియా టు ద వరల్డ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ సెంచరీ. వరల్డ్ రూట్ అన్నమాట, ప్రపంచానికి మన దేశంతో ఉన్నటువంటి సీ రూట్స్. నెక్స్ట్ రెండో ప్రశ్న, ద ట్రేడ్ రూట్స్ దట్ లింక్డ్. ఓకే, విచ్ ఈస్ ద మెయిన్ ట్రేడింగ్ పాయింట్ ఇన్ వెస్ట్ కోస్ట్లో ఉన్న మెయిన్ పాయింట్ ఏది అంటే సూరత్. వెస్ట్ కోస్ట్లో ఉన్నది ఏంటి అంటే సూరత్. ప్రపంచంలో వేరే దేశాలతో మనకు వాణిజ్యం జరిపేటప్పుడు వెస్ట్ కోస్ట్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఓడర్ ఏంటంటే సూరత్. నెక్స్ట్ వాట్ డిడ్ ద అబోవ్ బోర్డ్ ఇట్ డినోట్స్ అన్నాడు. ద ఫోటోగ్రాఫ్ హియర్ ఈజ్ ఆఫ్. ఇదంతా అవసరం లేదు మనకి. నెక్స్ట్ చూడండి మ్యాప్, ఇండియా మ్యాప్ చూడండి. ఇక్కడ ఏమి ఇచ్చాడు? టిబెటు, ఆఫ్ఘనిస్తాను, ఇరాను, అరేబియన్ సీ ఇవన్నీ ఇచ్చాడు కదా. చైనా, ఇక్కడ చైనా, బే ఆఫ్ బెంగాల్, ఇండియన్ ఓషన్ ఇచ్చాడు. విచ్ పార్ట్స్ ఆర్ ఇన్ పాకిస్తాన్? ఇందులో పేర్కొన్నట్లు పాకిస్తాన్లో ఉన్న భాగాలు ఏంటి అని అడిగాడు. ఇక్కడ ఇచ్చాడు ఆఫ్ఘనిస్తాను, తర్వాత ఇటు పాకిస్తాన్ ఉన్నాయి కదా, దాంట్లో పాకిస్తాన్లో భాగంగా ఉన్న భాగాలు ఏంటి అడిగేది. వెస్ట్ పాకిస్తాన్ ఇక్కడ ఉంది కదా, ఇదంతా పాకిస్తాన్లో భాగంగా ఏంటి అని అడిగాడు. ఇక్కడ చూడండి సింధు పాకిస్తాన్లో భాగంగా ఉంది. తర్వాత బలూచిస్తాను, ఎన్డబ్ల్యూఎఫ్పి, గ్రేటర్ పార్ట్ ఆఫ్ ద పంజాబ్ అండ్ బెంగాల్, అలాగే బహవల్పూర్ స్టేట్. నెక్స్ట్ గివ్ ఎగ్జాంపుల్ టు 2 ఇండియన్ ప్రొటెక్టెడ్ స్టేట్స్, మైసూరు, బాంబే. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇక దీంతో మనకి హిస్టరీ కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో అందరూ షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ మనం పాలిటీ విభాగంలో క్వశ్చన్స్ చూద్దాం. ఓకే.